ఒక్కటే. We should love only one. అదే దైవాన్ని We ప్రేమించాలి. should love God. అదే లవ్ గాడ్. Love God. పాప భీతి, Fear of sin. దైవ ప్రీతి, Love of God. సంఘములో మనకు ఒక నీతి. Morality in society. మొరాలిటీ ఇన్ సొసైటీ. Morality in society. సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి? What is the use if there is no morality in society? ఆ మొరాలిటీనే లేకపోతే When there is no morality, పాప భీతే మనకు రాదు. there will be no fear of sin. పాప భీతే లేకపోతే When there is no fear of దైవ sin, ప్రీతి కూడా మనకు ఆవిర్భవించదు. there cannot be love of God. కనుక మొట్టమొదట సంఘ నీతి. Therefore, first morality in మనం society. పుట్టడము, పెరగటము, జీవించటము సర్వము కూడాను సమాజంతోనే ఉంటున్నాయి. We grow, we are born here, we develop in society. కనుక మొట్టమొదట మన సమాజం యొక్క క్షేమాన్ని మనం కోరాలి. Therefore, we should desire the welfare of the society. మన క్షేమం అంతా సమాజ క్షేమం పైన Our ఆధారపడి welfare ఉంటుంది. depends on the welfare of the society. కనుక నేను బాగుండాలనుకుంటే సమాజం కూడా బాగుండాలి. If you want to be good, the ఈ society should be విశాలం good. విశాలం విశాలం బ్రాడ్ మైండ్ చేసుకోవాలి. You should have broad mind. నాట్ బ్రాడ్ హార్ట్, It's not broad heart. బ్రాడ్ మైండ్. You should have broad mind. విశాలం విశాలం ఈ విధంగా చేసుకొని Doing like that, మనము ఈ విద్యార్థులకు మన మానవతా విలువలను చక్కగా we బోధించుకోవాలి. should teach the human value clearly, nicely. ప్రారంభంలో సత్యం చెప్పమని చెప్పండి. We should tell them that they should tell truth. ఏ పరిస్థితి ఏంటని కూడా అసత్యం ఆడవద్దు. Under any circumstances, never ఒకవేళ tell a తప్పు lie. చేశావు, You committed a mistake. ఆ తప్పుని నీ ఒప్పుకో, చెప్పు. Accept the mistake and tell that. క్రమక్రమేణా నీకు ఎంతో గౌరవం వస్తుంది. Later you earn the respect. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు ఎంతో గౌరవింపబడతాడు. The one who accepts the mistakes will be respected. అధర్మము. Then ఏమిటి adharma. ఈ అధర్మము? What is this ధర్మం dharma? అంటే రైట్ యాక్షన్ అంటుంటారు, We say that right action is dharma. కానీ అది కాదు ధర్మము. It is not dharma. ధర్మం అనగా ఏమి? నీ కాన్షియన్స్ సాటిస్ఫాక్షన్. Dharma means satisfaction to one's own conscience. ఈ కాన్షియన్స్ తృప్తిగా చెయ్యాలి. Do it to the satisfaction of your conscience. మనం చేసేటువంటి దానం అవుతుంది కాదు, ధర్మం కాదు. Whatever you do is charity, మనం but not ఎవరికైనా ఒక dharma. పదార్థం ఇచ్చాం, అది దానము, If you give anything, it is charity. నాట్ ధర్మము. It is not dharma. ధర్మము అనంతమైనటువంటి ఓషన్ వంటిది. This dharma is infinite ocean. దీనికి మరొక పదమే లేదు ఇంగ్లీష్ లో. It, in English, there is no translation for this ధర్మము dharma. ధర్మమే. Dharma is dharma. కనుక మనము సత్యాన్ని అనుసరిస్తే ధర్మం సులభంగా మనకు సాధ్యమవుతుంది. When you follow truth, it is easy to have dharma. అధ్యాపకులారా, Teachers, మీరు నిరాశకు గురి కావకండి. never be disappointed. ఉత్సాహాన్ని పెంచుకోండి. Develop the feelings. ఈ యొక్క మానవతా విలువలను దినదినాభివృద్ధి గావించండి. Develop human value day by day. పిల్లలకే కాదు పెద్దలకు కూడా Not బోధించండి. only children, teach elders also. అయితే బోధించే పూర్వము మీరు అనుభవించండి. However, prior to teaching, experience అప్పుడే yourself. ఇది శాశ్వతంగా నిలుస్తుంది. Then it will remain permanently. ఏదో తాత్కాలికంగా పెరుగుతుండదు అనుకొని మనము కేవలం ఒక అల్పతృప్తికై మనం ప్రాకులాడకూడదు. Don't have low satisfaction that you are achieving some results. మనం కష్టమైనా సరే దాన్ని ఓర్చుకోవాలి. Even its difficulties, bear అన్ని it. స్కూల్స్ లోపల కూడాను ఈ హ్యూమన్ వాల్యూ పెరగాలి. In every school, the human values should develop. అన్ని పాఠశాలల ఎందుకు కూడాను, అన్ని కళాశాలల ఎందుకు కూడాను హ్యూమన్ వాల్యూ పెంచాలి. In all schools and colleges, we should develop the పిల్లలు human value. చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు, Swami knows the students are very, very good. కానీ టీచర్స్ పేరెంట్స్ పాడు చేస్తున్నారు. But only teachers and parents are spoiling them. ముఖ్యంగా టీచర్స్ కంటే పేరెంట్స్ ఎక్కువ స్పాయిల్ చేస్తున్నారు. More than teacher, parents are spoiling children. ఎలాంటి మాటలు చెప్పినప్పటికీ ఆ కొడుకు మాటలు వీడు నమ్ముతాడు. Whatever that is said, the parent will follow whatever the ఎంత son బుద్ధి says. తక్కువ తండ్రి ఈ తండ్రి. What a foolish father he is. ఈ ఫూలిష్ ఫాదర్కు ఫూలిష్ సన్నే వస్తాడు. The foolish father will have foolish son. కనుకనే మనము సరైనటువంటి బుద్ధి చెప్పాలి వారికి. So we should teach them correctly. ఆ విధమైనటువంటి సత్యంలో మనం ప్రవేశిస్తే దేశం ఎంతైనా బాగుపడుతుంది. If we follow that path of truth, the country will progress. మన భారతదేశమే కాదు, అన్ని దేశములు కూడాను మానవుల యొక్క విలువ ఉంటుండాలి. Not only in Bharat, there is human value in every other country. అందరూ క్షేమంగా ఉంటుండాలి. All should be happy. అన్ని కంట్రీస్ పీస్ఫుల్ గా ఉంటుండాలి. All countries should be peaceful. అందరూ దైవం బిడ్డలే. All are children of God. కనుక ఆ విధమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమచే With that broad feelings of ఈ love, హ్యూమన్ వాల్యూని మీరు తప్పక అభివృద్ధి పరచాలి. we have to develop this human value definitely.